మరి ఆయనతోనే సంసారం నడుస్తున్నారు కదా తెలంగాణ సంసారం. నువ్వు ఇక్కడ నువ్వు ఈడో షాప్ పెట్టి నువ్వు అందుబాటులో పెడితేనే తాగుతావు, లేకపోతే ఎందుకు తాగుతావు నువ్వు చెప్పు. ఇప్పుడు మీరే అన్నారు ఉచిత బస్సు మేము పెట్టినాం. ఉచిత బస్సు పెడితే కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది ఇష్టపడుతున్నారు. మరి మేము ఇప్పుడు వాడు తాగుడకు అలవాటు అయినోడిని మనం తీసిపెట్టినాం అనుకో, ఒక్క అమ్మ మెచ్చుకుంటుంది, నలుగురు తిడతారు. చెప్పండి, సమాజంలో లోకం ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డి ఒక్కరిని ఎందుకనాలి మనం? ఆయన ఏం వెంబడేసుకపోతుండు, ఆయన ఏం చేస్తుండు? 4 గంటలు కష్టపడుతుండు. చూపిండి ఆయన మీద ఏమున్నాయి అవినీతి చూపించండి. విలాసమైన వస్తువులు ఒక్కడు తెలంగాణ ప్రజలు వాడుకుంటలేడు. ఆయన ఇంట్లో ఆయనే ఉంటుండు, ఆయన కార్లు ఆయనే తిరుగుతుండు, ఇప్పటికి తిరుగుతుండు, ఈ క్షణం వరకు తిరుగుతుండు, అలాగే తిరుగుతాడు. సర్కారు పరంగా ఏ పరంగా కూడా ఆయన నల్ల కార్లు ఏ కార్లున్నా అదే వినండి, ఏది ఉన్నా కూడా భద్రతా దళ ప్రకారంగా నామినల్ గా ఏదో కారు ఎక్కొచ్చు తప్ప ఆయన సొంతంగా దానికి దేనికి కూడా వాడడు. ఎందుకు మరి రేవంత్ అన్న కంటే రేవంత్ అన్న మనస్తత్వం ఎట్లాంటిదంటే ఈ అధికారం అనేది శాశ్వతం కాదు అని నమ్మిన ఏకైక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు.